చూస్తున్నాం. పార్లమెంట్లో భద్రతా లోపం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. భయంతో అక్కడ ఎంపీలు పరుగులు తీసిన వైనం అయితే ఉంది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. అయితే పార్లమెంట్లో 2001లో కూడా ఇదే రోజు దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మొత్తం లోక్సభ విజిటర్ గ్యాలరీ నుంచి దూకిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంపీలు కూడా అక్కడి నుంచి పరుగులు తీసిన వైనం అయితే ఉంది. 2001లో ఇదే రోజు పార్లమెంటుపై దాడి ఘటన కూడా జరిగినట్లుగా మనకి సమాచారం. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కనిపిస్తుంది. లోక్సభ విజిటర్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు దూకిన ఘటన అయితే అక్కడ చోటు చేసుకుంది. భయంతో అక్కడ ఎంపీలు పరుగులు తీశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. 2001లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగిన ఘటన కూడా మనకి వెలుగులోకి వచ్చింది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం జరిగినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు దూకిన ఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తంగా తీసుకున్నట్లయితే 2001లో కూడా ఇదే తరహా పార్లమెంట్లో దాడి జరిగిన ఘటన అయితే ఉంది. మొత్తానికి అక్కడ ముగ్గురు వ్యక్తులనైతే అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ,
లోక్సభ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే ఇద్దరు అగాంతకులు అక్కడ ఉన్నటువంటి గ్యాలరీలో నుంచి కిందికి సభా ప్రాంగణంలోకి దూకడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యే లోపే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షూస్లో అదేవిధంగా జోబ్లో పెట్టుకున్నటువంటి టీఆర్ గ్యాస్ని ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారిపైన టీఆర్ గ్యాస్ వేయడంతో అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురై అక్కడ నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లోక్సభ కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీతో పాటు ఖర్గే అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఆ సభలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అతను గ్యాలరీ పైనుంచి కిందికి దూకడం అనేది కూడా చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి షాక్కి గురయ్యారు. అసలు వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయి, అసలు ఏం చేశారనేది కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఒక వ్యక్తి టీఆర్ గ్యాస్ ఓపెన్ చేస్తూనే మరొక వ్యక్తి అక్కడ నుంచి స్పీకర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ వాళ్ళందరూ కూడా గమనించి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంటే గ్యాలరీలో నుంచి పైనుంచి కిందికి దూకడం, కింది నుంచి స్పీకర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా మేజర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే పార్లమెంట్ భవనంలో అదేవిధంగా లోక్సభ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు ఇంత పెద్ద స్థాయిలో అక్కడ ఎంపీలు అందరూ కూడా అక్కడ సమావేశంలో కూర్చున్న సమయంలో ఈ విధంగా లోపలికి రావడం అదేవిధంగా టీఆర్ గ్యాస్తో వాళ్ళు లోపలికి ప్రవేశించడం అనేది కూడా సెక్యూరిటీ లోపం అనేది చెప్పేసి కూడా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ అది గమనించి ఈ సమావేశాన్ని కూడా పోస్ట్పోన్ వాయిదా వేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి టీఆర్ గ్యాస్ నుంచి మనం చూస్తున్నాం పైనుంచి దూకి వివిధ ముంగట్టు ఉన్నటువంటి టేబుల్స్ నుంచి స్పీకర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ అదేవిధంగా ఖర్గేతో పాటు ఇతర నాయకులందరూ కూడా అక్కడే ఉన్నారు. కొంతమంది ఎంపీలు అక్కడ నుంచి పార్లమెంట్ భవనం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సిబ్బంది అంతా కూడా అక్కడ నుంచి అతను తీసుకెళ్తున్న సమయంలో మరొక వ్యక్తి కూడా బయట వేచి ఉన్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర టీఆర్ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేయడం జరిగింది దానిపైన కూడా ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. గతంలో 2001 సంవత్సరంలో కూడా సేమ్ ఇదే విధంగా ఇన్సిడెంట్ జరిగింది. పార్లమెంట్ భవనం పైన దాడి అనేది జరిగింది. ఇదే రోజు ఇదే సంవత్సరం మళ్ళీ 2001 తర్వాత ఈరోజు 2023 ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ను కూడా వాళ్ళు పోల్చి చూస్తున్నారు. ఎందుకు ఈ రోజే వాళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది, దీనికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితిని మనము ఇక్కడ గమనిస్తున్నాం. మొత్తంగా కూడా పార్లమెంట్ భవనంలో ఈ విధంగా టీఆర్ గ్యాస్ అనేది కూడా లోపల వెళ్ళి వాళ్ళు వదలడం అనేది కూడా చాలా మేజర్ ఇష్యూగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఏదైనా వెపన్తో లోపలికి ప్రవేశించినట్లయితే పెద్ద ఇన్సిడెంటే జరిగి ఉండేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. సో మొత్తంగా కూడా ఈ కేసు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అసలు వీరు వెనుక ఎవరు ఉన్నారు, ఎవరైనా వీళ్ళని టార్గెట్ చేసి లోపలికి పంపించడం జరిగిందా, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అసలు అక్కడికి ఏం నినాదాలు చేసి లోపలికి రావడం జరిగిందని దానిపైన కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళని ఇద్దరినైతే అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. వీటితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని దానికోణంలో కూడా పార్లమెంటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అలర్ట్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకెవరై ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నాయి. అసలు వీళ్ళు ఆ గ్యాలరీలోకి ఎలా రావడం జరిగింది, వీళ్ళకి రిఫరెన్స్ ఎవరు వీళ్ళకు పాస్లో రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అనే దానిపైన కూడా ప్రస్తుతం అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ వీళ్ళకు గ్యాలరీ పాస్లో అరేంజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా మనకు సమాచారం తెలుస్తుంది. వాళ్ళు ఇవ్వడం జరిగిందా లేకపోతే వేరే ఇతరులు ఎవరైనా అరేంజ్ చేశారనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తును అయితే చేస్తున్నారు. మొత్తంగా కూడా ఇన్సిడెంట్ అనేది కూడా చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళు లోపలికి రావడానికి కారణాలు ఏంటి, అసలు టీఆర్ గ్యాస్ తీసుకొని లోపలికి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎంపీలు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా లోపలికి వచ్చే సమయంలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపించాల్సి వస్తుంది. అలాంటి గ్యాలరీలకు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల దగ్గర ఈ టీఆర్ గ్యాస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గమనించలేకపోవడం అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైనా వీళ్ళతో కలిసి ఉన్నారా లేకపోతే వీళ్లకు ఎవరైనా సహకరించారనే దాని కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఈ దర్యాప్తు కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్ని కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధురి, థ్యాంక్ యూ రాఘవ.
చూస్తున్నాం. పార్లమెంటు భవనంలో టియర్ గ్యాస్ ని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకొని వచ్చి గ్యాలరీలో నుంచి టియర్ గ్యాస్ ని అక్కడ ఉన్న ఎంపీల పైన వదిలిన దృశ్యాలైతే మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే అక్కడ ఎవరు వారికి అనుమతి ఇచ్చారు, ఎలా వచ్చారు అనే దానిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. ఇదే తరహా దాడి అనేది 2001లో కూడా జరగడం జరిగింది. పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు గ్యాలరీలోంచి పార్లమెంట్ భవనంలోకి దూకి అక్కడ టియర్ గ్యాస్ ని ప్రయోగించినట్లుగా తెలుస్తుంది ఎంపీల పైన. 2001లో ఇదే రోజు పార్లమెంటుపై దాడి జరిగిన ఘటన అయితే ఇది మళ్ళీ ఒకసారి పునరాలోచించే విధంగా చేస్తోంది. మొత్తంగా తీసుకున్నట్లయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న టైంలో లోక్సభలో ఈ తరహా దాడిని అస్సలు ఊహించలేమని కూడా అంటున్నారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందుబాటులో ఉన్నారు. సంజయ్, దీన్ని ఎలా చూడాలంటారు? పార్లమెంట్ పై దాడి 2001లో సేమ్ ఇదే రోజు నవంబర్ 12వ తేదీ మళ్ళీ అదే తరహా దాడి మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి మాధురి, మొత్తమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల తర్వాత టియర్ గ్యాస్ అంటే ఎవరైతే బయటి వ్యక్తులకు విజిటర్స్ పాస్ ఇష్యూ చేస్తారో వాళ్ళు పబ్లిక్ గ్యాలరీ నుంచి వాళ్ళు టియర్ గ్యాస్ అది పార్లమెంట్లోకి ప్రయోగించడం జరిగింది. వీళ్ళని వెంటనే భద్రతా సిబ్బంది మేల్కొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి ఎవరు పాసులు ఇష్యూ చేశారు, వీళ్ళకి సంబంధించిన అంశాల మీద కొంత పోలీస్ అధికారులు అయితే ఒక దర్యాప్తు ముమ్మరం అయితే చేసిరని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పార్లమెంటు అనేది దేశంలో జరిగిన అత్యున్నతమైనటువంటి సమావేశ ప్రాంగణము పార్లమెంట్ అని చెప్పుకోవచ్చు. పార్లమెంటులో ప్రధానితో పాటు లోక్సభ సభ్యులు ఉంటారు. ఇందులో సుమారు అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఇందులో సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తారు కనుక ఇందులో భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి పార్లమెంటులోకి ఎవరిని అనుమతించకుండా ఉండే చర్యలు చేపడతారు. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి ఎవరైతే పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో పబ్లిక్ కొంతమందికి అంటే పాసులు ఇష్యూ చేస్తారు, వాళ్ళు వచ్చి వీక్షించడానికి. అంటే పార్లమెంటు సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, పార్లమెంటు కాదు కానీ రాజ్యసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పబ్లిక్ని అంటే కామన్ పబ్లిక్ కూడా కొంతమంది వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా వాళ్ళకు ఐడెంటిఫికేషన్ చేసేసి వాళ్ళకు పాసులు ఇష్యూ చేస్తారు. అంటే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, పార్లమెంట్ సమావేశాలు వాటి వీక్షించడానికి సామాన్యులకు కూడా కొంతమేర పాసులు ఇష్యూ చేస్తారు. నిజంగా పాసులు ఇష్యూ చేసే క్రమంలో నిజంగా వీళ్ళు ఇలాంటి ప్రయోజనాలు చేస్తారా, నిజంగా వీళ్ళ నుంచి టియర్ గ్యాస్ ఎందుకు అలౌడ్ చేశారు, టియర్ గ్యాస్ సంజయ్ అక్కడికి లోపలికి అలౌ చేసే ముందే ఖచ్చితంగా వాళ్ళకి చెక్ చేయడం జరుగుతుంది. మెటల్ డిటెక్టర్ తో కానీ దేంతోనైనా సరే వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మన నార్మల్ గా ఏదైనా దీనికి వెళ్ళినా కూడా అక్కడ చెకింగ్స్ అనేవి సర్వసాధారణం అయిపోయి ప్రతి చోట. అలాంటిది పార్లమెంట్ భవనంలోకి లోపలికి వెళ్ళడానికి చెకింగ్ అనేది అంత దీనిగా ఉందా, అంటే అంత నాణ్యత లోపంగా ఉందా? అక్కడ మన నాణ్యత లోపంగా తీసుకోవచ్చా దీన్ని?
ఒకటి మాదిరి ఇప్పుడు జరిగిన సంఘటన పార్లమెంటు దాడి మీద వర్ణించాలని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఇలాంటి టియర్ గ్యాస్ ప్రయోగించడము, ఇందులో ప్రధానమంత్రి ఉండడము, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇలాంటి అంటే ఉన్నతమైన అది పార్లమెంట్కి సంబంధించినటువంటి అంటే వీళ్ళందరికీ Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తులు పార్లమెంటు సమావేశంలో పార్టిసిపేట్ చేస్తుంటారు. పార్లమెంటు సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నతో పాటు పార్లమెంటు చుట్టుపక్కల మొత్తము 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతని ఏర్పాటు చేసే క్రమంలో ఎవరైతే సామాన్యులకు పాసు ఇష్యూ చేశారో వాళ్ళు టియర్ గ్యాస్ ఏ విధంగా లోపలికి అనుమతించారు. నిజంగా పార్లమెంటులో ఇది భద్రత వైఫల్యమా అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. నిజంగా భద్రత ఏర్పాట్లలో డొల్లతనం కనిపిస్తుంది ఇక్కడ. నిజంగా కూడా ఇంత ప్రతిష్టమైనటువంటి పకడ్బందీగా ఉన్నటువంటి భద్రత ఏర్పాటులో టియర్ గ్యాస్ ఏ విధంగా అనుమతించారనేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా టియర్ గ్యాస్ భద్రతా బలగాలు వీటినన్నింటిని చెక్ చేయకుండానే లోపలికి అనుమతించారా? సామాన్యులు కూడా ఎవరైతే పాసు ఉంది ఓకే, పాసు వరకు ఓకే, మిగతావి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో అంటే పార్లమెంటు లోపలికి వెళ్ళాలంటే మూడు పాయింట్లలో చెక్అవుట్ అవుతుంది. ఒకటి వచ్చేసేసి సెల్ ఫోన్లు ముందుగా అనుమతించరు. అదేవిధంగా వాళ్ళ ప్యాకెట్లో ఏమైనా ఎలక్ట్రానిక్ గూడ్స్కు సంబంధించినటువంటి పరికరాలు ఉన్నట్లయితే పరికరాలను కూడా లోపలికి అనుమతించరు. అంత ప్రతిష్టంగా ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని దాటుకొని టియర్ గ్యాస్ లోపలికి ఏ విధంగా అనుమతించారు అనేది అయితే చర్చ బలంగా సాగుతుంది. నిజంగా కూడా పార్లమెంటు పైన దాడిగా అభివర్ణించాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే ఆ క్షణంలో పార్లమెంటు ప్రాంగణంలో పార్లమెంటు లోపల ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో పార్లమెంటు సభ్యులు మొత్తము హడావుడిగా అందరూ ఎవరి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంతలోనే భద్రతా సిబ్బంది మేలుకొనేసి ఇద్దరు ఎక్కడి నుంచి ప్రయోగించారని తెలుసుకొని వాళ్ళిద్దరిని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిజంగా ఎలా వచ్చారు లోపలికి అంటే ఏమైనా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళతో ఏమన్నా సంబంధాలు ఉన్నావా అనే ఆ కోణంలో వీలైతే ఆ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో అంటే వీళ్ళు ఎవరు టియర్ గ్యాస్ ప్రయోగించారు వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళ వెనుక ఉన్నటువంటి కుట్ర కోణాలు కానివ్వండి, వాళ్ళు ఏమన్నా అంటే మనం గతంలో చెప్పుకున్నట్టు గతంలో కూడా ఇదే సమావేశాలపైన వాళ్ళు ఇదే ఇష్యూ జరిగింది. నిజంగా కూడా వాళ్ళు ఎవరైనా ఎవరితోటన్నా ప్రోద్బలంతో వాళ్ళు అందరు లోపలికి వచ్చారా లేకుంటే నిజంగా ఏమన్నా అల్లరి మూకలు అది లోపల సృష్టించడానికి లోపలికి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో నిజంగా ఎవరు వీళ్ళు అనే అంశం మీద అది పోలీసులు బట్టబయలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇలాంటి సంఘటనలను చోటు చేసుకోవడం వల్ల ప్రజాప్రతినిధులకే భద్రత దిక్కు లేదు అనే కోణంలో ప్రజాప్రతినిధులకే భద్రత లేదు, సామాన్యులకు ఎలా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనే కోణంలో కొంతమంది అయితే అది పెదవి విడిచే పరిస్థితులు కనిపిస్తున్నారు. నిజంగా ఇలాంటి భద్రత లోపాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికైనా ఇలాంటి దీనివల్ల ప్రాణహానిలు ఉంటాయి. నిజంగా టియర్ గ్యాస్ అయినా ఇంకేమైనా లోపల విషవాయువు కమ్మిందా అనేసి కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ సంజయ్. పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యం అనేది కనిపిస్తుంది. విజిటర్ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతకులు ఎంపీలు ఉండే స్థలంలోకి దూకి అక్కడ టియర్ గ్యాస్ ని ప్రయోగించడం జరిగింది. వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే మొత్తం ఎంపీలు, దేశ ప్రధాని, అలాగే మన్మోహన్ సింగ్, ఇలా చాలా మంది
నేతలు ఉన్న పార్లమెంట్ భవనంలో ఇలా జరగడం ఇది రెండోసారి. 2001 ఇదే రోజు అక్కడ పార్లమెంట్లో దాడి అనేది మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతమైంది. అయితే పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కారణాలేంటి, అలాగే అగంతులు ఎవరు అనే దానిపైన ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉగ్రవాదుల కుట్ర లేకపోతే చిల్లర మూకల దాడిగా దీన్ని చూడాలా అనే దానిపైన కూడాను చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం కనిపిస్తుంది. 0 అవర్ లో అక్కడ టియర్ గ్యాస్ ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. విజిటర్ గ్యాలరీ నుంచి 2 వ్యక్తులు పార్లమెంట్ జరుగుతున్న భవనంలోకి, అంటే ఎంపీలు అందరూ ఆ కూర్చున్న భవనంలోకి దూకి అక్కడ టియర్ గ్యాస్ ని ప్రయోగించడం జరిగింది. అంటే భద్రతా లోపం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా వాళ్ళిద్దరిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ వ్యక్తులు ఎవరు ఏంటి, అక్కడ వారిని ఎలా అనుమతి ఇచ్చారు, విజిటర్ పాస్ మీద వెళ్ళిన వాళ్ళు ఇలా టియర్ గ్యాస్ ని ఎలా ప్రయోగించారు, పార్లమెంట్ భవనంలోకి వెళ్ళడం అంటే భద్రతా సిబ్బందిని దాటుకుంటూ వెళ్ళాలి. అలాంటిది సామాన్యమైన వ్యక్తులకు అక్కడ ఇది ఎంట్రన్స్ ఎలా దొరికింది, లోపలికి ఎలా వెళ్ళారు అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ హౌస్ పై దాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా లోక్సభలో భారీ భద్రతా లోపం బయటపడింది. 2 వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి లోక్సభ కార్యకలాపాల్లోకి ప్రవేశించి బెంచ్ పై నిలబడ్డారు. ఆ వ్యక్తులు టియర్ గ్యాస్ కూడా విడుదల చేశారు. దీని కారణంగా ఆవరణలో పొగ వ్యాపించింది. వారిద్దరిని కొందరు ఎంపీలు పట్టుకుని భద్రతా బలగాలకు అప్పగించారు. మరో వ్యక్తి బెంచ్ పైకి ఎక్కి నినాదాలు చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన కలకలం రేపింది. పార్లమెంట్ సమావేశాలను స్పీకర్ వాయిదా వేశారు. ఈ అనుభవం చాలా భయానకంగా ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన చాలా తీవ్రమైనది. ఎందుకంటే ఈ రోజు పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి 22వ వార్షికోత్సవం. అదే రోజు ఇటువంటి భద్రతా లోపం బట్టబయలు కావడం ఆశ్చర్యకరం. ఆడియన్స్ గ్యాలరీ నుంచి లోక్సభ ప్రొసీడింగ్స్ లోకి దూకిన వ్యక్తి పేరు సాగర్ అని సమాచారం. ఎంపీ లేఖపై గెస్ట్ పాస్ తో ప్రేక్షకుల గ్యాలరీకి వచ్చారు. లోక్సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. 0 అవర్ సమయంలో ఈ ఘటన జరిగింది. 0 అవర్ ప్రొసీడింగ్ సమయంలో ఓ యువకుడు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి దూకాడని, ఆ తర్వాత మరో వ్యక్తి దూకాడని ఎంపీ తెలిపారు. నియంతృత్వం పనిచేయదు అంటూ వారు నినాదాలు కూడా చేశారు.
ఇది మాత్రమే కాదు, పార్లమెంట్ వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులను నిర్బంధించారు. నియంతృత్వాన్ని ఆపాలని నినాదాలు చేస్తూ క్యాంపస్ వెలుపల ఒక మహిళ ప్రదర్శన చేశారు. ఘటనా స్థలం నుంచి వారిద్దరిని పట్టుకున్న పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. వారిద్దరూ పటాకులు కాల్చుతూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరిని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించనున్నారు. పార్లమెంట్ పై దాడి జరిగి వార్షికోత్సవం సందర్భంగా ఈ నినాదాల ఘటన చోటు చేసుకుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవ అందుబాటులో ఉన్నారు. రాఘవ, ఆ దుండగులు ఎవరు అనే దానిపైన ఏదైనా సమాచారం ఉందా? ఇప్పుడు లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో గ్యాలరీ నుంచి కిందికి దూకి టీఆర్ గ్యాస్ ఏదైతే యూజ్ చేయడం జరుగుతుంది, అంటే కలర్ స్మోక్ అని చెప్పేసి కూడా చెప్తారు. టీఆర్ గ్యాస్ అనేది కూడా దీని పేరుని వాడతారు. అయితే ముఖ్యంగా అక్కడ మనం చూసినట్లయితే ఈ గ్యాలరీలో నుంచి వీళ్ళు దూకే సమయంలో వాళ్ళు షూస్లో ఉన్నటువంటి ఈ కలర్ స్మోక్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ విడుదల చేయడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మనం ఉన్నటువంటి వీడియోలో చూసినట్లయితే తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరు కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి, జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ దూకుతూ స్పీకర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. వెంటనే స్పీకర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం కావడంతో వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాలి, జై భీమ్ అని, జై భారత్ మాతాకి జై అని చెప్పేసి కూడా వీళ్ళు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2001 సంవత్సరంలో సేమ్ ఇదే రోజున ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు 2023లో ఇదే ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అందరు నాయకులు, రాహుల్ గాంధీతో పాటు ఖర్గే వీళ్ళందరూ కూడా అక్కడే లోక్సభలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూర్చున్న సమయంలోనే ఈ విధంగా అగంతకుడు కిందికి గ్యాలరీలో నుంచి కిందికి దిగడం, అదేవిధంగా అక్కడ నుంచి వాళ్ళు వెంటనే ఈ స్మోక్ని రిలీజ్ చేయడం అనేది కూడా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. కొంతమంది ఎంపీలు అయితే అక్కడ నుంచి గ్యాలరీలో నుంచి పారిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా వెపన్ తీసి దాడికి పాల్పడతారా అనేది కూడా వాళ్ళకు కొంత భయాందోళన నెలకొందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వెంబడే అలర్ట్ అయిపోయి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు గ్యాలరీలోకి ఏ విధంగా రావడం జరిగింది, గ్యాలరీలో నుంచి కిందికి ఏ విధంగా దూకారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్మోక్స్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో కలర్ స్మోక్ అది ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఏ విధంగా వీళ్ళు లోపలికి అలో చేయడం జరిగింది అనే దానిపైన కూడా ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బంది దీనిపైన ప్రస్తుతం అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా వీళ్ళ షూస్లో, అంటే వీళ్ళ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ లోపలికి గ్యాలరీలోకి వెళ్ళే సమయంలో షూస్లో, అదేవిధంగా పాకెట్స్లో లోపల తీసుకొని వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. గ్యాలరీలోకి వీళ్ళకి రావడానికి విజిటర్ పాస్ ఎవరు ఇప్పించడం జరిగిందని దానిపైన కూడా వాళ్ళ దగ్గర పరిశీలించినట్లయితే మైసూర్కి సంబంధించినటువంటి ఎంపీ వీళ్ళకు ఒక పాస్ ఇవ్వడం జరిగింది, గ్యాలరీలోకి అలో చేయడానికి వీళ్ళకి రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రస్తుతం అయితే గుర్తించారు. అయితే వీళ్ళు ఇద్దరు కూడా ఎవరు అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఆయోల్ షిండే అని చెప్పేసి కూడా ఒక వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాలరీ నుంచి లోపలికి లోక్సభ ప్రాంగణంలోకి ఎక్కడైతే జంప్ చేయడం జరిగిందో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ అవి పరిశీలించినట్లయితే అతని దగ్గర ఆయుల్ షిండా అని చెప్పేసి కూడా అతని పేరుతో కూడినటువంటి ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీళ్ళిద్దరూ అసలు లోపలికి రావడానికి సహకరించింది ఎవరు, వీళ్ళు వెనుక ఎవరు ఉన్నారు, దీనికి సంబంధించి ఏ లోపాలు ఉన్నాయని దానిపైన కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అంత ఈజీ కాదు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. పార్లమెంట్ భవనం చుట్టుపక్కలంతా కూడా పోలీసులు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, ఎన్ఎస్జీ సిబ్బంది అంతా కూడా తమ ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో గ్యాలరీలోకి స్వయంగా ఈ కలర్ స్మోక్స్ని తీసుకురావడం, అదేవిధంగా షూస్లో, అదేవిధంగా పాకెట్స్లో వీళ్ళు తీసుకురావడం అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఎవరున్నారు, అసలు సెక్యూరిటీ సిబ్బంది లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి దానిపైన కూడా దర్యాప్తు జరుగుతుంది. సెక్యూరిటీకి దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఇది ఉగ్రవాదుల చర్యగా మనం భావించవచ్చా, లేదంటే చిల్లర మూకలు అక్కడ లోపలికి చొచ్చుకొని వచ్చారని మనం చూడొచ్చా? ఎలా చూడాలంటారు? ప్రస్తుతం మాత్రం దీన్ని ఏ విధంగా మనము ఒక దీనికి సంబంధించిన క్లారిటీకి రాలేము. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లోక్సభ ప్రాంగణంలో జరిగినటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా మారణాయుధాలు తీసుకొని వాళ్ళందరూ కూడా అటాక్ చేస్తూ రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం వీళ్ళు గ్యాలరీ పాస్ తీసుకోవడం జరిగింది, లోక్సభ ప్రాంగణంలోకి దూకడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్మోక్ని కూడా, కలర్ స్మోక్స్ని కూడా వాళ్ళు లోపల నుంచి తీసి వదలడం జరిగింది. ఒకవేళ వాళ్ళు నిజంగా ఉగ్రవాద సంస్థలతో
సంబంధాలు ఉన్నవారైతే వాళ్ళు నిజంగా ఎవరికైనా హాని చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ని తీసి దాడి చేసే పరిస్థితి ఉండేది. సో అలాంటివి ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు నినాదాలు కూడా జై భీమ్ అంటూ అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడాలి, భారత్ మాతాకి జై అని చెప్పేసి నినాదాలు చేస్తూనే వాళ్ళు లోపలికి రావడం జరిగింది. సో వీళ్ళ ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఏదో మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా వచ్చినట్టు కూడా స్పష్టంగా, ఎందుకంటే వాళ్ళు నినాదాలను బట్టి చూసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కలర్ స్మోక్స్ని ఏదైతే విడుదల చేయడం జరిగింది దాన్ని బట్టి చూసినట్లయితే వాళ్ళు ఏదో మెసేజ్ వాళ్ళు ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు అదేవిధంగా స్పీకర్కి ఇవ్వాలని చెప్పేసి కూడా వచ్చినట్లు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి స్పష్టంగా మనకున్నటువంటి అక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ బట్టి మనం చెప్పుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ భవన్లోకి వీళ్ళు వచ్చినటువంటి ప్రవేశ మార్గం ఏదైతే ఉందో వీళ్ళ రిఫరెన్స్ ఎవరు, వీళ్ళు వెనుక ఎవరున్నారు, అసలు వీళ్ళు ఈ కలర్ స్మోక్స్ని టీయర్ గ్యాస్ని ఏ విధంగా జోబులో పెట్టుకొని వాళ్ళు లోపల పార్లమెంట్ భవనంలోకి ఏ విధంగా రావడం జరిగింది, వీళ్ళకి ఎవరెవరు అధికారులు సహకరించారనేది మాత్రం ఇక్కడ భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు టీయర్ గ్యాస్ని తీసుకొని వచ్చారు, వీళ్ళు ఒకవేళ మారణాయుధాలు తీసుకొచ్చి ఉంటే కనుక పెద్ద ఇన్సిడెంట్ జరిగేది, అక్కడ అసలు ఊహకందని విషయం అక్కడ జరిగేది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో దానిపైన కూడా ప్రస్తుతం దీనిపైన అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అధికారులు అయితే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్తున్న సమయంలో వాళ్ళు జై భీమ్, భారత్ మాతాకి జై, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు చేస్తూనే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వెళ్తున్న సమయంలో వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ఇంకా విచారించాల్సి ఉంది. వాళ్ళు ఏం విషయాలు బయట చెప్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అదే కాకుండా వీళ్ళకు రిఫరెన్స్ ఎవరు ఇవ్వడం జరిగింది, గ్యాలరీలోకి రావడం దానికి పాస్లు ఎవరైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్కి సంబంధించినటువంటి మైసూర్కి సంబంధించిన ఎంపీ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆయన దగ్గర నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఆయనకు రిఫర్ చేసింది, ఎంపీకి రిఫర్ చేసింది, వీళ్ళిద్దరు వ్యక్తులు గ్యాలరీలోకి రావడానికి ఎవరు అనుమతి కోరడం జరిగింది, ఎవరు ఆయనకు రిఫరెన్స్ చేయడం జరిగింది అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే లోతుగా అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, మిగతా వాళ్ళు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అయితే భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు, ఎనర్జీ అధికారులు జమ్మూ కాశ్మీర్ భవనాన్ని అదేవిధంగా పరిసర ప్రాంతాలనంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం అయితే కఠిన చర్యలు అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకుంటున్నారు. మొత్తంగా కూడా ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో, దీని వెనుక ఎవరైతే ఉన్నారో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. వాళ్ళపైన బాధ్యులు ఎవరైతే ఉన్నారో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి దర్యాప్తులో వీళ్ళిద్దరు ఎలాంటి విషయాలు చెప్తారు, దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనకు కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. ఓకే, రైట్ రాఘవ, ఇదే విషయం పైన లోక్సభలో కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ లైవ్ వివరాలు చూద్దాం. हम लेकर किस तरीके से और बढ़िया इंतजाम कर सकते हैं, जो आपके सुझाव हों उन सुझावों को माना जाएगा. ठीक, हाँ, मैं बुलाऊंगा सबको, आपके सुझाव को मानेंगे, सबके सुझाव मानेंगे और सबके सुझाव पर अमल भी करेंगे, क्योंकि हम सब की जिम्मेदारी है. हमारे मेंबर ऑफ पार्लियामेंट के कहने से दर्शकदिगा में जाते हैं, तो उस विषय में भी बात करनी पड़ेगी कि हमें पास बनाते समय क्या क्या सावधानी बरतनी चाहिए, कैसे बरतनी चाहिए. ये सब हम सबकी चिंता का विषय है. और इसीलिए मैंने आपका विषय में आपने मुझे नॉलेज में डाली, मैं अभी बुलाकर बात करूंगा, अभी बुला के बात कर रहा हूं आपसे. एक बार सर, देश में हम सब लोग देश और राष्ट्र की सेवा के लिए आए हैं, और कितनी भी विपरीत परिस्थिति हो उसके बाद भी सदन चले, ये हम सब की जिम्मेदारी है. और उसके बाद हम सब, उस घटना के बाद भी सदन चला था, आज भी सदन चलेगा, कोई सदनों को रोक नहीं सकता. ओके, प्लीज, मैं बुला रहा हूं ना आपको सुदीप जी. सदन चलेगी, कार्रवाई चलेगी, सब कुछ चलेगा. ओके, मैं बुलाऊंगा आपको, मैं बुला रहा हूं आपको, सबको बुला रहा हूं, प्लीज सबको बुला के चर्चा कर रहा हूं ना मैं सदन के अंदर. ओके, नो स्मोक, मैंने स्मोक की जांच करा ली है. आपको कोई चिंता करने के विषय में सदन पे बैठा हूं, आपके सामने मैं भी सदन में बैठा हूं, तो जिम्मेदारी के साथ बैठा हूं. वो मैं कल्याण जी में बुला के बात कर रहा हूं ना.
कल्याण जी, मैं इस विषय में बुला के बात कर रहा हूं ना, ठीक है। जिन मान्य सदस्यों ने आज नियम 377 के अधीन मामलों को उठाने की अनुमति प्रदान की गई है, वे अपने मामलों के अनुरोध पाठ को तुरंत व्यक्तिगत रूप से सभा पटल पर रख सकते हैं। आइटम नंबर 27A, हरदीप पुरी जी। Sir, with your permission, I rise to move for leave to introduce a bill further to amend the National Capital Territory of Delhi laws, special provisions, Second Amendment Act 2011, to extend validity of this act for a further period of 3 years from 1st January 2024 to 31st December 2026. प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में माननीय मंत्री जी विधेयक को पुनर्स्थापित करें। Sir, I introduce the bill, sir. शशि थरूर जी, माननीय मंत्री जी। नहीं, एक मिनट। లోక్సభలో భారీ భద్రతా లోపం బయటపడింది. ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి లోక్సభ కార్యకలాపాల్లోకి ప్రవేశించి బెంచ్ పై నిలబడ్డారు. ఆ వ్యక్తులు టియర్ గ్యాస్ కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. దీని కారణంగా ఆవరణలో పొగ వ్యాపించింది. వారిద్దరిని కొందరు ఎంపీలు పట్టుకుని భద్రతా బలగాలకు అప్పగించారు. మరో వ్యక్తి బెంచ్ పైకి ఎక్కి నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన కలకలం రేపింది. పార్లమెంట్ సమావేశాలను స్పీకర్ వాయిదా వేశారు. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ ఇంకా మరింత సమాచారం అందించడానికి ప్రముఖ అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, పార్లమెంట్ లో 2001లో ఇదే రోజు ఇదే అంటే ఆ ఉగ్రదాడి అనేది మనం చూసాం. ఈ రోజు టియర్ గ్యాస్ అక్కడ ప్రయోగించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి భద్రతా లోపం అనేటటువంటిది కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వైఫల్యాలు. ఒకవైపు శత్రు దేశాలతో మనకు ఎప్పుడు కూడా ముప్పు పొంచి ఉందనేటటువంటిది ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మనకు ఒక 10-15 రోజుల కింద కూడా పార్లమెంట్ పైన దాడి చేయబోతున్నామని చెప్పి తీవ్రవాద సంస్థ నుంచి ఒక కీలకమైనటువంటి ఈమెయిల్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ అయినటువంటి నేపథ్యంలో కూడా అత్యున్నతమైనటువంటి భద్రత కలిగినటువంటి పార్లమెంట్ పైన ఇలా వాళ్ళ యొక్క భద్రతా లోపం అనేది సాక్షాత్తు కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. రెండవది మనం చూడాల్సినటువంటిది ఇక్కడ సభలో కేంద్ర మంత్రులు, స్పీకరు, అదేవిధంగా ప్రతిపక్ష నేత, వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ నేతలు, అదేవిధంగా పార్లమెంట్ లో మనకు ఎప్పుడు ఏ సమయంలో ప్రధానమంత్రి గారు వస్తారు, ఏ సమయంలో బయటకు వెళ్తారు కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దానిలో భద్రతా లోపం మామూలుగా జనరల్ గా చిన్న చిన్న సెక్యూరిటీకి దగ్గరనే పెద్ద ఎత్తున చెకింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక ఎంపీ సంబంధించినటువంటి పాస్ అతను వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళుగా జారీ చేశారనేది తెలుస్తా ఉంది. దీనిపైన కూడా పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా ఈ పాసులు జారీ చేసేటటువంటి క్రమంలో కూడా
అవి నకిలీలా డూప్లికేట్లా వాళ్ళు నిజంగా జారీ చేశారా లేదని పక్కన పెడితే పార్లమెంట్ లోకి వాళ్ళను సందర్శకుల గ్యాలరీలోకి సందర్శకులను అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల నుంచి కూడా వాళ్ళు షూస్ లో ఇప్పుడు వాళ్ళు టీఆర్ గ్యాస్ సంబంధించినటువంటి పెట్టుకొని వచ్చి టేబుల్ పైన దొరికి వాటిని టీఆర్ గ్యాస్ ప్రయోగించారంటే భద్రతా లోపం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఒకవేళ జరగడానికి ప్రమాదం ఏమని చెప్తే గతంలోనే మనం చూసాం పార్లమెంట్ పైన ఏకంగా తుపాకులు తీసుకుని దాడికి తెగబడ్డటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరొక వైపు బాంబుతో పార్లమెంట్ పేల్చివేస్తామని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ అవుతున్నటువంటిది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రదేశంగా గుర్తించబడాలనేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అత్యాధునికమైనటువంటి సామాగ్రి కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చింది. సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా మేలైనటువంటి పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇది ఏమరపాటుగా వ్యవహరించడం వల్ల జరిగినటువంటిది. దీనికి సంబంధించినటువంటి భద్రతా లోపాల కారణాలు ఈ రోజు దేశంలో అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ పైన దాడికి వాళ్ళు లోపలికి సంచరించగలిగారంటే వాళ్ళను మొదటగా శిక్షించే కంటే కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి వెనకాల ఎవరున్నారు, కుట్రకోణం ఇంకేమైనా ఉందా, లేకపోతే ఆకతాయిలుగా చేద్దామని హైలైట్ అవడం దేశవ్యాప్తంగానేటటువంటి దాంట్లో వచ్చారా, తీవ్రవాద సంస్థలు ఏమైనా వీటిలో వెనకాల ఉన్నాయా, పూర్తి స్థాయి బయటకు రావాలి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము సాధారణ ఎన్నికలు జరగడానికి మీరే అన్నారు 10-15 రోజుల నుంచి కూడాను పార్లమెంట్ పైన దాడికి యత్నిస్తున్నట్లు సమాచారం ఉంది అని చెప్పి అన్నారు. ఈ సమాచారం ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ భద్రతా లోపం అంటే వాళ్ళని తనిఖీ చేయకుండా లోపలికి పంపడమా, లేకపోతే వారు వేరే ఉద్దేశం ఇంకేదైనా ఉద్దేశంతో లోపలికి వచ్చారా, అసలు ఆ ఆగంతుకులు లోపలికి చొచ్చుకుపోవడానికి అండ్ గ్యాలరీ నుంచి పార్లమెంట్ జరుగుతున్న ఎంపీలు మాట్లాడుతున్న గ్యాలరీలోకి ఎంపీల గ్యాలరీలోకి వెళ్ళి కూడా చేసేంత సాహసం చేశారు అంటే అక్కడ భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? 100% అండి. వీళ్ళు లోపలికి రావడానికి వాళ్ళు వచ్చినటువంటిది ఖచ్చితంగా సభను డిస్టర్బ్ చేయాలి. అవసరమైతే టీఆర్ గ్యాస్ ప్రయోగించి కొంతమేరకు కీలకమైనటువంటి వ్యక్తులకు ప్రమాదం కలిగించేటటువంటి విధంగా చేయాలనేది మనకు కనిపిస్తూ ఉంది. మనం ఏం చెప్తా ఉన్నామంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడైనా చూసినప్పుడు వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా పూర్తి స్థాయిలో వాళ్ళను చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది మనకు పార్లమెంట్ లోకి సందర్శకుల గ్యాలరీకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించినటువంటి అంశాలు షూస్ అలాంటివి వేసుకొని వచ్చినా వాళ్ళకి అనుమానాస్పదంగా బట్టల లోపల ఏమైనా దాచుకొని వచ్చారు అనేటటువంటి కనిపించినప్పటికీ కూడా వాటిని అన్నిటి కూడా తీసి కూడా చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భద్రతా లోపం అనేటటువంటిది ఏమరపాటుగా వ్యవహరించారు. అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్టుగా 15-20 రోజుల నుంచి కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ అవుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఇది కామన్ గా వస్తాయిలే అనేటటువంటి సింపుల్ గా తీసుకోవడానికి ఆస్కారం లేదు. చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సభలో ప్రధాని గారు కానీ ఇతర మంత్రులు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు వీళ్ళు ఏమరపాటుగా ఉండడం వల్ల ఏదైనా పొరపాటున జరగని ప్రమాదం జరిగితే మనము ప్రపంచ వ్యాప్తంగా అబాసు పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ రోజు ప్రపంచానికి పెద్దన పాత్ర పోషిస్తామని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లోకి అగంతకులు వచ్చేసి టీఆర్ గ్యాస్ ప్రయోగించేటటువంటి పరిస్థితి వస్తూ ఉందంటే ఖచ్చితంగా ఇది భద్రతా లోపమే. ఈ రోజు భద్రతకు సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్కు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు సభలోకి రావడానికి ఎవరు పాసులు జారీ చేయడంలో సిఫారసు చేశారు అనేటటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అలా చేయకపోతే ఒక ఎంపీ ద్వారా వచ్చాయి, మణిపూర్ ఎంపీ ద్వారా వచ్చాయి అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ ఎంపీఏ ఈ పాసులు ఇచ్చినట్లయితే ఆయన పైన కూడా చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన కమిటీ వేస్తారు. కమిటీ వేసిన తర్వాత విచారించిన తర్వాత వచ్చినటువంటి ఆగంతకులకు సంబంధించినటువంటి పాస్ వాళ్ళ పేరు మీద రిలీజ్ అయిందా, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తే వీళ్ళు తెచ్చుకున్నారా, లేకపోతే ఆ ఎంపీని వాళ్ళు బెదిరించి తెచ్చుకోగలిగారా ఏంటనేటటువంటి విచారించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎంపీ కనుక ఒకవేళ అన్ని తెలిసి కనుక పాస్ జారీ చేస్తే అతనిపైన కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాన్ని పరిశీలించాలి. లేకపోతే కనుక రేపు రానున్న రోజుల్లో ఒక తీవ్రవాద సంస్థ ఒకరో ఇతరులను ఎంపీని కిడ్నాప్ చేసి పాసులు తీసుకుని వాళ్ళు వచ్చి జారీ చేస్తామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా పాసులు జారీ చేసేటటువంటి క్రమంలో కూడా వాళ్ళు పాసులు జారీ చేసినప్పటికి కూడా భద్రతా లోపం. ఎందుకంటే వీళ్ళను పూర్తి స్థాయిలో చెక్ చేస్తే వాళ్ళ టీఆర్ గ్యాస్ క్యాన్స్ ఇలాంటివి కూడా లోపల తెచ్చుకునే అవకాశం ఉండదు. అంటే భద్రతా లోపం ఒకవైపు అయితే ఆ పాసులు జారీ చేయడానికి అవసరమైనటువంటి కారణమైనటువంటి ఎంపీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పూర్తిగా ఇద్దరిని కనుక విచారిస్తే వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ కుట్రకోణం ఏమైనా ఉందా, తీవ్రవాద సంస్థ ఏమైనా ఉంది,
వీళ్ళని ఆపరేట్ చేస్తుంది అనేటటువంటి అంశాలు కూడా దేశానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సభలోనే వాళ్ళకి రక్షణ లేకపోతే ఈ దేశాన్ని రక్షించేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది, ఉండదు. ఇంకొక వైపు శత్రు దేశాల నుంచి మనకు ముప్పుకొచ్చి ఉందనేటటువంటిది నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా కూడా ఇంత ఏమరపాటుగా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా వీళ్ళ విధుల నిర్లక్ష్యంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు ఆ టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న సమయంలో కూడాను జై భీమ్ నినాదాలు చేస్తున్నట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? వాటిపైన దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఇక్కడ మనము డైవర్ట్ చేయాలని కూడా కొంతమేరకు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి తీవ్రవాద సంస్థలకు నిజంగా వేరే తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే కనుక ఆ సంస్థలను బయటకు రాకుండా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనుకున్నప్పుడు వేరే వేరే నినాదాలు ఇస్తుంటారు. అలా కాకుండా నిజంగానే ఒకవేళ దళిత సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా హిడెన్ ఎజెండాతో వచ్చి ఉంటే కనుక అది విషయంలో పూర్తిగా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది దేశానికి తెలియాలి. ఎందుకంటే దేశంలో ఈరోజు ఇన్ని కోట్ల మంది జనాభా ఉంది. అత్యున్నతమైనటువంటి పార్లమెంటుకు సభ్యులను ఎన్నుకొని పంపించినప్పుడు అక్కడే భద్రత లేకపోతే రేపు దేశానికి ఏ భద్రత ఉందనేటటువంటి ప్రమాదం ఒక అసహనం కూడా ప్రజల్లో వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దర్యాప్తు జరపడంతో పాటుగా వాళ్ళ వెనుకాల ఎవరు ఉన్నారు, వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి అనేటటువంటి దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లోనే ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ.